రాష్ట్రంలో 27,000 కిలోమీటర్ల మేర రోడ్లలో కనీసం బైకులు కూడా తిరిగే పరిస్థితి లేదని వాటన్నింటినీ పునర్నిర్మిస్తున్నట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన పనులకు 2,500 కోట్ల బిల్లులు చెల్లించినట్లు వివరించారు. సీఎం చంద్రబాబు నిర్ణయాల వల్లే రాష్ట్రానికి పెద్ద సంఖ్యలో జాతీయ రహదారులు వచ్చాయని చెప్పారు. ఇప్పటికే దాదాపుగా 1,180 కోట్ల రూపాయలు వచ్చింది జీవోలు ఇచ్చి 79% కూడా రాష్ట్రంలో 27,000 కిలోమీటర్లకు గాను దాదాపుగా ఈ రోజుకి 18,000 చిల్లర కిలోమీటర్లు కూడా వేయడం జరిగింది. దాదాపుగా 79% నుంచి 80% వరకు క్లియర్ చేశాం. ఈ రోజు నేను వైఎస్ఆర్ పార్టీ వారికి సవాల్ చేస్తా ఉన్నా. మొన్ననే సాక్షి పత్రికలో రాశారు, ఒక నెల కిందట 47,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అని. మరి మీరు 47,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఈ యొక్క గుద్దలు ఉండేటువంటి రహదారులు ఎక్కడికి పోయినాయి? మీరు ఖర్చు పెట్టేటువంటి కూడా మింగేశారా? ఎటు పోయాయి ఆ నిధులన్నీ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను, ఎక్కడికి పోయాయని. ఈ రోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఎవరైనా ఒక R&B కాంట్రాక్టర్ అంటే తల ఎత్తుకొని తిరిగేవారు. ఈ రోజు తల ఎత్తుకోలేనటువంటి పరిస్థితులు ఉండి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైనా చేసిన పనులకు కూడా అప్పు కట్టలేకపోతే నాబార్డు ద్వారా కానీ NDB ద్వారా కానీ ఇవన్నిటి వారి ద్వారా కూడా దాదాపుగా 2,500 కోట్ల రూపాయలు వారు చేసినటువంటి బిల్లులకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం జరిగింది.